వాక్యమనే రెండంచులు గల వాడి అయిన ఖడ్గాన్ని పట్టుకొని పౌలుచే బోధించబడిన సర్వాంగ కవచాన్ని ధరించి సంపూర్ణ సువార్త యోధునిగా జయకేతనమెగురవేస్తూ జోషి అన్న పొందిన పరిశుద్ధాత్మను తాను పొందుకొని తండ్రికి మించిన తనయుడిగా వేల కొలది ప్రజలకే కాదు, అతి కొద్ది మందైనా, చివరకు ఒక్కరైనా ఇద్దరైనా సువార్త ప్రకటించుటయే నా ప్రాణాభీష్టమని నొక్కి వక్కాణిస్తోన్న మన ప్రియతమ సౌవార్తక యోధులు భక్త సింగ్ గారి పరిచర్య దైవ సంకల్పితం. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై పరలోకమునందు ఎక్కువ సంతోషం కలుగును అనే వాక్యాన్ని ఔపోసన పట్టి ప్రభువే స్వయంగా మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మమియుడి అన్న ఆజ్ఞను శిరసావహించి బాప్తిస్మమివ్వడానికి కనీస వసతులు లేకపోయినా బిల్డింగ్ సంపులోనే బాప్తిస్మ కార్యక్రమం చేయాలన్న సంకల్పం నేటి దినాల్లో ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రభువు కొరకు పనిచేయాలన్న కాంక్ష, నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును అన్న రక్షణ నినాదాన్ని భుజాన వేసుకుని రక్షణ స్వీకరించదలిచిన వృద్ధురాలిని తన భుజానికెత్తుకుని బాప్తిస్మమందించిన భక్త సింగ్ గారి ప్రేమపూర్వక తెగువ తెలుగు క్రైస్తవ చరిత్రలో లిఖించదగ్గ సాక్ష్యం. ఇది పరలోకాన సంతోష ఘట్టం, ఇహలోకాన విశ్వాసులమైన మనందరికీ దేవుని మహిమకు పట్టం కట్టే అమోఘ సంఘటనం. కుటిలవర్తనుడు యెహోవాకి అసహాయుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండే మన క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీషం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పునరుద్ధానపు రోజు. ఆరాధనకి వెళ్ళారా? ఈరోజు ఆరాధనలో దేవుడు ఏ రీతిలో మనతో మాట్లాడారు, ఏ రీతిలో మన హృదయాన్ని మార్చుకోవాలని తీర్మానం తీసుకున్నారు? యథార్థవంతులుగా జీవిస్తున్నామా? జీవించాలని తీర్మానం తీసుకున్నామా? ప్రాముఖ్యంగా మనుషులు మన జీవితాల్లో ఉన్నప్పుడు వారికి విలువ ఇస్తున్నామా? వారి యందు యథార్థంగా, నమ్మకంగా, ప్రేమగా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. మన జీవితాల్లో మనుషులు లేనప్పుడు మనం ఎంతగానో బాధపడిపోయి ఏడ్చేసి వారు కన్నీరు గారి చేసి వారికి ఇవన్నీ చేస్తుంటాం. కానీ బ్రతుకున్నప్పుడు ఏ విధంగా ఉంటున్నాం? ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు సిస్టర్ విమల గారు, వారి తల్లిదండ్రులు మిస్టర్ అండ్ మిస్సెస్ లేట్ పీటర్ గారు మరియు సువర్తమ్మ గారు, విమల గారి గ్రాండ్ మదర్ నర్సమ్మ గారిని జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు. అమ్మగారు, మా ప్రియులు, మా ఆప్తులు, అమ్మగారికి ఇచ్చిన గొప్ప మనసును బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రతి సంవత్సరం వారి తల్లిదండ్రులని, వారి గ్రాండ్ మదర్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క ఆత్మైన రక్షింపబడాలి, ఒక్క కుటుంబమైన ఆత్మీయ మేలుకొల్పు తెచ్చుకోవాలి, కొంతమంది అయినా బ్రతుకున్నప్పుడు మనుషులకి విలువ ఇవ్వాలనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలని చేస్తున్న సహాయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. విమలమ్మ గారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, యథార్థవంతులకు తోడుండే నా జీవం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాల దగ్గరికి అమ్మగారు విమలమ్మ గారిని తీసుకొని వస్తున్నాం. వారు బాలాజీ నగర్ సికింద్రాబాద్ వాస్తవ్యులు. వారికి ఇచ్చిన గొప్ప మనసును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. అమ్మగారిని మీరు నిండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అమ్మగారికి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. తన జీవితంలో ఉన్న ప్రతి హృదయవాంఛను మీరు నెరవేర్చమని మేము వేడుకుంటాం. తనకి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి యేసు అనుచరుల మిషనరీ పరిచయ ఇస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి. కుటిలవర్ధనుడు యెహోవాకి అసహాయుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. సామెతల గ్రంథం 3:32 ఆజ్ఞ, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై యుండుడి. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:14 సూక్తి, కానీ అన్ని కళల్లో గొప్ప కళ ఏమిటంటే దేవుణ్ణి తెలుసుకోవడం, ఆయన నీ జీవితానికి ఉద్దేశించిన సంకల్పాన్ని తెలుసుకోవడం. But the greatest dream of all is to know God and to know what He has intended for your life. తండ్రి, ఆజ్ఞానుసారంగా జీవించి ఈ సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేలుకొల్పు తెచ్చి మనుషులు బ్రతుకున్నప్పుడు వారికి విలువ ఇచ్చి, ప్రేమించి, గౌరవించి, సన్మానించే ఆత్మీయ అనుభవానికి ఈ వాక్యం ద్వారా మేము నడిపింపబడలా ఉన్న సహాయపడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాడు? కపెర్నహూముకి వెళ్ళాడు. ఎక్కడి నుంచి? కానా నుంచి కపెర్నహూము. కపెర్నహూము నుంచి కానాకి 20 మైళ్ళ దూరం ఉందని అంటుంటారు. అంటే ఆయన కానాకు వచ్చాడు, యేసయ్యను కలిశాడు, యేసయ్యను బతిమలాడాడు. యేసయ్య ఎస్ అనలేదు, నో అనలేదు. యేసయ్య ఒకే మాట అన్నారు, నీ కుమారుడు బ్రతుకుతాడు, నువ్వు వెళ్ళు అన్నారు. అయితే ఆయన ఏం చేశాడు అక్కడ మీరు గమనిస్తే, మీరు చదివితే ఆయన యేసయ్య మాట నమ్మి ఆయన వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు చాలా ప్రాముఖ్యమైన, ఆయన యేసయ్య మాట నమ్మి ఆయన ఎటు వెళ్ళాడు? మళ్ళీ కపెర్నహూము. అనగా మన జీవితాల్లో మనం గమనించవలసింది, ఆయన దేవుడు మాటని నమ్మి ఆ దేవుని మాటతోని ఆయన కపెర్నహూముకి బయలుదేరాడు అనేది గమనించారు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు గమనించవచ్చు, మీ దగ్గర డబ్బు ఉండొచ్చు, మీ దగ్గర ఆస్తి ఉండొచ్చు, ఈ ప్రాంతంలో పలుకుబడి ఉండొచ్చు, మీరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉండొచ్చు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండొచ్చు, మీ చిల్డ్రన్ అబ్రాడ్లో ఉంటుండొచ్చు, లేకపోతే పలానా అన్నీ మీ జీవితాల్లో ఉంటుండొచ్చు. బట్ ఎవ్రీబడి నీడ్స్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ అనేది ఒక సత్యాన్ని మనం గ్రహించాలి. మన దగ్గర ఆరోగ్యం ఉంది, యవన బిడ్డలు ప్రాముఖ్యంగా మీరు గమనించాలి. మన దగ్గర ఆరోగ్యం ఉంది, మన దగ్గర అందం ఉంది, మన దగ్గర చదువు ఉంది, మంచి భవిష్యత్తు ఉంది, అన్నీ ఉంటుండొచ్చు. బట్ వీ నీడ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. ఒక ప్రధానికి దేవుడు అవసరం వచ్చారు. ఒక ప్రధాని దేవుడి దగ్గర అవసరం వచ్చినప్పుడు ఆ ప్రధాని దేవా నాతోని రా అంటే, దేవుడు అన్న మాట, మీరు అక్కడ యేసయ్య అన్న మాట ఏంటిదంటే, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకుతాడు అని అంటే, ఆ ప్రధాని చేసిన పని మీరు గమనించవలసింది. ఈ న్యూ ఇయర్లో మీరు కూడా చేయవలసిన పని, he took the word of God, he believed, he took the word of God and he left to his home. ఈరోజు ఈ సంఘంలో ఉన్నవారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, ఎంతమంది ప్రతి ఆదివారము దేవుడు వాక్యాన్ని నమ్మి దేవుడు వాక్యంతో మనం ఇంటికి వెళ్తున్నాం అనేది ప్రాముఖ్యంగా ఆలోచించాలి. ఎంతమంది ఇక్కడ వింటున్నాం, ఇక్కడ దులుపుకుంటున్నాం, ఇక్కడ మర్చిపోతున్నామా, లేకపోతే మన జీవితాల్లో ఇక్కడ విన్నది నమ్మి మనం ఆ వాక్యంతో ఇంటికి వెళ్తున్నామా అనేది ఆలోచించాలి. ఒక సర్వే పరంగా నేను గమనించినప్పుడు, సండే చెప్పిన వాక్యము వెనస్డేకి 94% మంది మర్చిపోతారంట. సండే చెప్పిన వాక్యం వెనస్డేకి వచ్చే వరకు 94 మంది మర్చిపోయే పరిస్థితి. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఏదో ఒక మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఆయన అన్యుడు, ఉన్నత స్థాయి కలిగిన వాడు, ఆయన అన్యుడు, శక్తివంతుడు, ఆయన అన్యుడు, ఆయన దగ్గర డబ్బు ఉంది, ఆయన అన్యుడు, ఆయన అనుకుంటే ఎవరినైనా తన దగ్గరికే పిలవచ్చు. కానీ ఆయనకున్న పరిస్థితిలో మనుషులని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని ఆయన నమ్మాడు. ఆ నమ్మకంలో యేసయ్య దగ్గర రాగా, యేసయ్య చెప్పిన మాటని పట్టుకొని ఆయన ఇంటికి వెళ్ళగా అక్కడ జరిగింది. అమ్మ చదువు తల్లి. ఏ గంటకు వాడు సాగినని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఎవరమ్మా అతడును? ఎవరెవరు మీరు చెప్పాలి, ఇక్కడ అందరూ చెప్పాలి. ఎవరు? అతడు, అతని ఇంటి వారు. ఎవరిని బట్టి? ఒక్క వ్యక్తి. ఇక్కడ ఉన్నవారు అందరు గమనించాలి. 1 person brought the whole family towards Jesus. ఒక్క వ్యక్తి తన కుటుంబాన్ని విశ్వాస మార్గంలో, జీవం కలిగిన మార్గంలో ఆయనని, క్రీస్తుని నమ్మాడు. నమ్మిన వాక్యాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ అద్భుతం వాళ్ళ ఇంట్లో జరగగా ఆయనతో పాటు ఆయన కుటుంబం అంతా మారిపోయింది. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాలకు ఆలోచించాలి. మనం ఇక్కడే కాదు ప్రార్థన చేయడం, మనం ఇక్కడే కాదు కన్నీరు పెట్టడం. మన కుటుంబంలో పరిస్థితులు కానీ, మనుషులు కానీ, మనస్తత్వాలు కానీ మారట్లేదు, వ్యసనాలు కుటుంబంలోంచి వెళ్ళిపోవట్లేదు, లేకపోతే కుటుంబంలో ఎప్పుడు శాంతి ఉండదండి, ఎప్పుడు సమాధానం ఉండదని చెప్పి సంఘంలో మొర్రపెట్టి సంఘంలోనే ప్రార్థన చేయడం కాదు. నువ్వు నమ్మి విశ్వసించి నువ్వు ఇంటికి వెళ్ళు, దేవుని వాక్యాన్ని తీసుకొని నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు మార్చునుగాక. అంత గొప్ప దేవుడు మన దేవుడు. యూ షుడ్ ఆల్వేస్ థింక్ వాట్ గాడ్ కెనాట్ డూ అనేది ఒక్కసారి ఆలోచించండి. వాట్ గాడ్ కెనాట్ డూ, ద ఓన్లీ థింగ్ వాట్ గాడ్ కెనాట్ డూ ఈజ్ హీ కెనాట్ హేట్ అస్. ఆయన మనల్ని ద్వేషించలేడు. సమస్తాన్ని చేయగలుగుతాడు దేవుడు, సమస్తాన్ని చేయగలుగుతాడు. అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఒక అన్యుడుగా, ప్రధానిగా ఉన్న వ్యక్తి మనుషుల్ని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని ఆయన గ్రహించి యెహోవా దగ్గరికి రాగా తనతో పాటు తన కుటుంబము మార్చబడింది.
ఈరోజు ఎవరైనా ఇక్కడ తల్లిదండ్రులుగా ఉన్నవారు కానీ, భార్యగా భర్తగా ఉన్నవారు కానీ, యవనస్తులు ఎవరైనా, మీ ఇంట్లో ఎవరైనా మారాలని మీరు ప్రార్థిస్తున్నారు, మీ ఇంట్లో వారు ఎవరైనా రక్షణ పొందాలని మీరు ప్రార్థిస్తున్నారు, మీ ఇంట్లో ఎవరైనా వ్యసనాల నుంచి దూరపరచబడాలని ప్రార్థిస్తున్నారు, మీ ఇంట్లో ఉన్నవారు, మీ కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్న మనుషులు మారాలని మీరు ప్రార్థిస్తుంటే, దేవుని మాట నమ్మి మీరు తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయండి. మీ జీవితాల్లో ఉన్న మనుషులు ఈ నూతన సంవత్సరంలో మారబడునుగాక. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద గ్రేట్. యేసయ్య రాలేదు, యేసయ్య ఎస్ అనలేదు, నో అనలేదు. హీ జస్ట్ సెడ్, ఇది నమ్మితే కానీ, సూచక్రియలు నమ్మితే కానీ మీరు చేయరా అని ఒక మాట అన్నారు. ఆ మాట తప్ప దేవుడు అన్న ఒకే ఒక మాట, నువ్వు ఇంటికి వెళ్ళు, నీ కుమారుడు బ్రతుకుతాడని. అంత విశ్వాసం మన జీవితాల్లో ఉందా? మీరు ఒక్కసారి ఆలోచించండి, న్యూ ఇయర్లో మీరు ఆలోచించండి. అంత విశ్వాసం, అంత నమ్మకంతో ఈరోజు ఈ మందిరానికి వచ్చామా? ఒక అన్యుడుగా ఉన్న వ్యక్తి కానీ ప్రధానిగా ఉన్న వ్యక్తి, ఒక అన్యుడుగా ఉన్న వ్యక్తి శక్తివంతుడుగా ఉన్న వ్యక్తి, ఒక అన్యుడుగా ఉన్న వ్యక్తి పలుకుబడిగిన వ్యక్తి, ఒక అన్యుడుగా ఉన్న వ్యక్తి హేరోదు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి యెహోవాను ఆశ్రయించడగా ఆయననే కాదు, ఆయన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించిన వ్యక్తి. ఈరోజు నూతన సంవత్సరంలో మనల్ని కూడా దేవుడు ఆ విధంగా నడిపించాలని దేవుడు ఆశ కలిగినాడు. మొట్టమొదటికి ఎవరు ఆశ్రయించారు యెహోవాని? ఒక తల్లి రెండో దాంట్లో ఎవరు ఆశ్రయించారు యెహోవాని? ఒక ప్రధాని. మూడోది మనం గమనిస్తాం, లూకాసు సువార్త 23వ అధ్యాయం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదనమును చేయలేదని చెప్పి. ఎవరంటున్నారు ఈ మాట? అక్కడ ఉన్న వేలాడబడుతున్న ఒక దొంగ అంటున్నాడు. కానీ ఇంతకుముందు ఈ దొంగ ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం చూడండి. ఆయన కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఒకరన్నారా? ఇద్దరున్నారు. వాట్ హ్యాపెండ్? ఏమి జరిగింది? సడన్ గా ఒక దొంగలో ఇంత మార్పు వచ్చింది. వాట్ హ్యాపెండ్? ఒక దొంగలో సడన్ గా ఇంత మార్పు ఎలా వచ్చింది? మీరు ఆలోచించండి. అక్కడ మనం గమనిస్తే ఇద్దరు యేసయ్యను అవమానిస్తున్నారు, ఇద్దరు యేసయ్యను నిందిస్తున్నారు, ఇద్దరు యేసయ్యను హేళన చేస్తున్నారు. ఆ కిందున్న వారు కూడా, అక్కడున్న ప్రజలు కూడా, నువ్వు రక్షించుకో, నువ్వు దేవుడు కాదు, అనేకులు నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు ఈ మందిరాన్ని కూలగొట్టి 3 రోజుల్లో కడతా అన్నావు కదా, ఇది చేయి అది చేయి అని అన్నప్పుడు ఈ దొంగలు కూడా ఆ కిందున్న వారి మాటలన్నీ విని వారు కూడా యేసయ్యను హేళన చేస్తాం వారు ప్రారంభించారు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు నేను చెప్పే మాట మీరు చాలా గమనిస్తే, మనం ఎప్పుడైతే మనుషుల మాటలు విని మనుషుల మాటలు నమ్ముతామో దేవుడి మాటను మనం వినలేం, దేవుడి యొక్క అద్భుతాన్ని మనం చూడలేం, దేవుడి యొక్క గొప్ప కార్యాలను మనం చూడలేం. నీ జీవితాల్లో మంచి కోరి, నీ జీవితాల్లో దేవుని మార్గంలో నడిపించేవారు మాట వింటే చాలా మంచిది. కానీ దేవుడి నుంచి దూరపరిచి నీ కుటుంబంలో అశాంతత, వేరుపాటు తీసుకొచ్చేవారు మాటలు నమ్మి నువ్వు జీవిస్తే దేవుడి స్వరాన్ని నువ్వు ఎప్పుడు వినలేవు, దేవుడి యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడు చూడలేవు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఇద్దరు దొంగలు హేళన చేస్తున్నారు, ఇద్దరు దొంగలు అవమానిస్తున్నారు. కానీ సడన్గా ఒక దొంగలో మారు మనసు వచ్చింది. ఎందుకు మారు మనసు వచ్చిందంటే ఆ దొంగ దేవుడు మాట విన్నాడు. దేవుడు సిలువపై పలికిన మొట్టమొదటి మాట ఏంటిది మీరు గమనిస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమి. 1 వర్డ్, ఆ 1 లైన్ ఒక దొంగ జీవితాన్ని, ఒక దొంగ హృదయాన్ని మార్చి. 1 లైన్. మీరు ఆలోచించాలి, మనం ఎన్ని ప్రసంగాలు వింటున్నాం, ఎన్ని అద్భుతాలు మన సాక్ష్యాల రూపంలో మనం వింటున్నాం. మనం ఎంత మన జీవితాల్లో దేవుడిచ్చిన గొప్ప సౌభాగ్యము, పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చారు, ఒక సంఘాన్ని ఇచ్చారు, ఒక అభిషక్తులైన కాపరులను మనకిచ్చారు, మన జీవితాల్లో మనకి ఒక నడిపింపు దయచేసి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. టీవీ ఆన్ చేస్తే ప్రసంగాలు వినొచ్చు, ఫోన్ ముట్టుకుంటే వాగ్దానాలు, ఉదయకాల వాగ్దానాలు, మధ్యాహ్నము రాత్రి 24 గంటలు వాక్యమైన అవకాశం దేవుడు దయచేశారు. ఎంతగా మన జీవితాన్ని మనం మార్చుకున్నాం. కానీ ఒక దొంగ సిలువపై ఉన్నాడు, మరణించబోతున్నాడు. మరణించే ముందు మనుషుల మాటలు వినడం మానివేసి ఎప్పుడైతే యెహోవా మాట విన్నాడో ఆయన జీవితం మారిపోయింది. ఆయన జీవితం మారిపోయి ఇంకొక దొంగని గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడు ఇంకొక దొంగని?
ఈయనైతే ఏ తప్పిదమో చేయలేదు. మనమైతే శిక్షకి అర్హులమే, మనమైతే శిక్షకి అర్హులమే. ఈరోజు ఈ మాట నేను చెప్పే మాట మీరు గ్రహించండి. నెవర్ మిస్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నెవర్ మిస్ టు ప్రే టు గాడ్ ఎవ్రీడే. ఏ రోజు కూడా గాడ్ వాంట్స్ యువర్ పర్సనల్ టైం, గాడ్ వాంట్స్ యువర్ ఫ్యామిలీ టైం. దేవుడు నీతోని మొట్టమొదటిగా నీ వ్యక్తిగత సమయంలో దేవుడు నీతో మాట్లాడాలని, నీ కుటుంబంతో మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాలు ఎంతమంది మనం బెడ్ దిగగానే యూ షుడ్ టర్న్ యువర్ బెడ్ ఇన్ టు ద ఆల్టర్. నీ బెడ్ని నువ్వు పడుకున్న స్థలాన్ని ఒక ఆల్టర్గా నువ్వు మార్చి మోకరించి దేవుడి అందుకు ప్రార్థన చేయి. నువ్వు అధ్యాయాలు చదివే అవసరం లేదు, అధ్యాయాలు చదివే అవసరం లేదు. నువ్వు నెమ్మదిగా ప్రారంభించు. దేవుడు నడిపింపు నీ జీవితాల్లో చూడు. దేవుడు నీకు అధ్యాయాలతోని గంటల ప్రసంగాలతో మాట్లాడకపోయినా ఒక్క మాటతో దేవుడు మాట్లాడు. ఆ దొంగతో దేవుడు ఒక్క మాట మాట్లాడు. ఆ దొంగతో దేవుడు ఒక్క మాట మాట్లాడగా ఆ దొంగ చేసిన ప్రార్థన అమ్మ చదువుమా. ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. ఏమంటున్నాడు దొంగ? ఏమంటున్నాడు? ఎవరి రాజ్యం? ఏం చూశాడు యేసయ్యలో దొంగ? కిరీటం, బంగారు కిరీటం ఉందా? మంచి బట్టలు, మనలాగా బట్టలు వేసుకొని ఉన్నారా? వాట్ డిడ్ హి సీ ఇన్ జీసస్ క్రైస్ట్ వెన్ హి వాజ్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్? యేసయ్య శిలువపై వేలాడబడుతున్నప్పుడు ఆ దొంగ చూసినదేంటిది? ఆ దొంగ చేస్తున్న ప్రార్థన ఏంటిది? దేవాని రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలనంటే తలపై ముళ్ళ కిరీటం, వస్త్రము లేదు, గాయాలు, రక్తం కారుతుంది, ముఖం చూద్దాం, తేజస్సు చూద్దాం అంటే ముఖమంతా రక్తంతో ఉంది. హీ డిడ్ నాట్ సీ ఎనీథింగ్. He did not see anything. He just believed what God was telling him. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత మంచి వ్యక్తి, ఇంతమంది హింసించిన, ఇంతమంది అవమానించిన, ఇంతమంది హేళన చేసిన ఆ దేవుడు పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. గాడ్ ఫర్గేవ్ హిమ్. గంటలది కాదు, వారాలు కాదు, రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు యేసయ్య తీసుకుంది క్షమించడానికి. వెంటనే యేసయ్య ఇచ్చిన జవాబు అమ్మ చదువుమా. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానా నేను. ప్రార్థన చేశాడు, జవాబు వచ్చిందా? ప్రార్థన చేశాడు, జవాబు వచ్చిందా? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. ఇక్కడ మాట మీరు గమనించాలి. ఒక తల్లి యెహోవాను ఆశ్రయించింది, కొరత సమృద్ధిగా మారింది. ఒక ప్రధాని యెహోవాను ఆశ్రయించాడు, స్వస్థతతో పాటు కుటుంబం రక్షింపబడ్డది. ఒక దొంగ యెహోవాను ఆశ్రయించాడు. ఒక దొంగ యెహోవాను ఆశ్రయించగా పరదేశిలో ఆయన స్థానము సంపాదించాడు. హీ డిడ్ నాట్ రీడ్ ద బైబుల్, హీ డిడ్ నాట్ గో టు ద చర్చ్, పలానా డాక్టరీన్, పలానా దగ్గరికి వెళ్ళాలి, నా డౌట్ క్లియర్ చేసుకోవాలి, ఇది నో. హీ డిడ్ నాట్ సీ ఎనీథింగ్. హీ జస్ట్ హర్డ్ వన్ లైన్. ఆ వన్ లైన్లో మీరు గమనించండి యేసయ్య ప్రేమ. అంత గొప్ప దేవుడు మన దేవుడు అంటే ఆ ప్రేమలో యేసయ్య మీరు గమనించండి. అప్పుడే హేళన చేసిన వ్యక్తి, అప్పుడే అవమానించిన వ్యక్తి వెంటనే దేవుడు క్షమించి, నేడు నువ్వు తప్పనిసరిగా నిశ్చయంగా పరదేశిలో నాతోనే ఉంటావు అనే మాట. బిల్లీ గ్రామ్ గారు ఒక మాట అన్నారు, పరదేశి అంతా వేచి చూస్తుందంట. యేసయ్యతోని పరదేశిలో మొట్టమొదటి అడుగు పెట్టేవారు ఎవరు అని చెప్పి పరదేశి అంతా వేచి చూస్తుంటే అక్కడ ఉన్న దేవదూతలందరూ ఆశ్చర్యపోయారంట. ఎవరు వచ్చారు పరదేశిలో మొట్టమొదటిగా? యేసయ్యతోని ఒక దొంగ అడుగు పెట్టాడు. ఈరోజు నా జీవితంలో మనం ఆలోచించాం. నేను చెప్పే మాట, ఎప్పుడు చెప్పే మాట, జీవపు మరణాలు దేంట్లో ఉంటాయి? జీవపు మరణాలు నాలిక వశం. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట, నేను చెప్పే మాట. నెవర్ టాక్ హోప్లెస్ థింగ్, నెవర్ టాక్ ఫెయిత్లెస్ థింగ్. అన్ఫెయిత్ఫుల్ మాటలు, నిరీక్షణని కోల్పోయిన మాటలు, ఇది కాదు, ఇది రాదు, ఇది జరగదనే మాట. మాతో పాటు ఉన్న సేవకులు, యవనస్తులు ఎవరెవరైతే మాతో పనిచేస్తారో వారందరికీ చెప్తాను, ఏదైనా పనికి పంపించాము అంటే అన్న ఇది రాదన్నా, అన్న ఇది జరగదన్నా, అన్న ఇది కాదు అన్నదే. యూ షుడ్ ట్రై. జీవ మరణాలు 4వ వశం. ఈ 2 దొంగలలో ఒక దొంగ నోటిని అదుపులో పెట్టుకోలేదు, ఇష్టానుసారంగా మాట్లాడు. ఇంకొక దొంగ నోటిని అదుపులో పెట్టుకున్నాడు. ఒక దొంగ ఎక్కడ ప్రవేశించాడు? పరదేశంలో. ఇంకొక దొంగ నరకంలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు ఇక్కడ ఉన్న వారు నేను చెప్పే మాట, యు కమ్ టు ద లార్డ్. ఇది జస్ట్ 45 minutes sermon. The thief did not listen to 45 minutes sermon. He heard just one word. And ఒకే ఒక మాట. ఆ ఒక్క మాటలో నెక్స్ట్ వర్డ్, నేడు నువ్వు నాతో పూట పరదేశిలో ఉంది. దట్ ఈస్ వాట్ ద లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి మీరు యెహోవాను ఆశ్రయించండి.
యెహోవా చెప్పినట్టు మీ జీవితాల్లో చేయండి. ఆయన మాటను పట్టుకొని మీరు తీసుకొని వెళ్ళండి. మనుషుల మాటలు వినకుండా. మనుషుల మాటలు వింటే దేవుడి మాట మనకు వినపడదు. దేవుడు మాట వింటే మనుషుల మాటలు మనకు వినపడదు. నువ్వు దేవుడు మాట విను, పరదేశీలో స్థానం సంపాదించుకునే విధంగా దేవుడు నిన్ను దీవించునుగాక. అక్కడ మీరు గమనించండి, యేసు అనే మాట ఇప్పుడు ట్రాన్స్లేషన్లో గమనిస్తే లార్డ్ జీసస్ అనే మాట రాదు. లార్డ్ జీసస్, ఆ లార్డ్ జీసస్ అనే మాట ఆయన ఒప్పుకున్నాడు, ఆయన దేవుడు అని ఒప్పుకున్నాడు. మీరు గమనించండి, శిష్యులకు కూడా తెలియని రహస్యం. శిష్యులకు కూడా గమనించండి, ఈయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఉన్న రాజు ఎక్కడున్నాడు? సిలువపై ఉన్నాడు. ఎవరి కోసం ఉన్నాడు? ఎవరి కోసం ఉన్నాడు? మీరు అలా చెప్పాలి, ఎవరి కోసం ఉన్నాడు? సిలువపై ఉన్న రాజు. రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని దొంగ అడుగుతుంటే ఆ రాజ్యానికి అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు ఎక్కడున్నాడు? సిలువపై వేలాడు. ఎవరి కోసం ఉన్నాడు? నా కోసం, నా స్థానాన్ని తీసుకొని ఉన్నాడు. ఎందుకనగా నూతన సంవత్సరంలో నీ జీవితాల్లో నూతన కార్యాలు చేయడానికి, పరదేశి లాంటి జీవితాన్ని నీ జీవితాల్లో అనుగ్రహించడానికి, నీ జీవితాల్లో నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో, నీ కుటుంబ సభ్యులు నీ జీవితంలో కావాలని స్వస్థత, నీ వైవాహిక జీవితంలో స్వస్థత, శారీరకంగా మానసికంగా స్వస్థత కొరకైతే దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావు, దేవుని మాట నమ్మండి. You believe, you trust the word of God. When you trust the word of God, you will start trusting on yourself. You will start trusting on yourself. God will do many things in your life. మీరు దేవుడిని కలవండి. మనుషులని నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆ దేవుడు కొరతని సమృద్ధిగా మార్చినట్టు మీ జీవితాల్లో మార్చునుగాక. ఆ దేవుడు దేని కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారు, మీ కుటుంబంలో మారు మనసు, రక్షణ, మార్పులు కావాలని మీ కుటుంబంలో కోరుతున్నారు, ఈ సంవత్సరంలో ఆ మార్పులు దేవుడు మీ జీవితాల్లో దయచేయునుగాక. ఏ స్వస్థత, మానసిక, శారీరక, ఆధ్యాత్మిక స్వస్థత మీ కుటుంబాల్లో కోరుకుంటున్నారు, అది మీ జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. ఎవరి కొరకైతే మీరు ప్రార్థిస్తున్నారు, ఈరోజు ఇండివిజువల్గా మీరు ఆలోచించండి. యు మైట్ బి ఫార్ ఫ్రమ్ గాడ్. మీరు దేవుడి నుంచి దూరం అయిపోయారు. యు మైట్ బి ఫార్ ఫ్రమ్ గాడ్ బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్, బికాస్ ఆఫ్ యువర్ ఎడిక్షన్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు దేవుడి నుంచి దూరం అయిపోయారు. మీ స్వభావాన్ని బట్టి, మీ ప్రవర్తనని బట్టి, మీ మాటల్ని బట్టి, మీ ఆలోచనలు బట్టి, లోక స్నేహాలు, లోక అలవాట్లు, లేకపోతే మీ జీవితాల్లో మీకు ఉన్న ఈ లోక పద్ధతులు బట్టి, సూపర్స్టిషియస్ ఆలోచనలు బట్టి, ఇవన్నిటి బట్టి దేవుడి నుంచి దూరం అయిపోయారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద గాడ్, ఇట్స్ నెవర్ టూ లేట్. దేవుడి దగ్గరకు వచ్చే వరకు ఆలస్యం అని లేదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒక దొంగ మరణించే ముందు దేవుడి దగ్గరికి రాగా దేవుడు అంగీకరించిన దేవుడు. యు కమ్ టు ద లార్డ్, గాడ్ వాంట్స్ టు యాక్సెప్ట్ యు. దేవుడు నిన్ను అంగీకరించి నీ జీవితాన్ని మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ దేవుడు సజీవుడుగా ఉన్నారు. ఆ దేవుడు నీ మధ్య, నా మధ్య ఉన్నారు. మీరు గమనించండి, చివరిగా నేను చెప్పే మాట, వై డిడ్ జీసస్ వాక్ ఆన్ ద వాటర్? వై డిడ్ జీసస్ వాక్ ఆన్ ద వాటర్? ఎందుకనగా ఏ నీళ్ళైతే శిష్యులకి భయాన్ని పుట్టించాయి, ఏ నీళ్ళ ద్వారా శిష్యులైతే అలలను బట్టి భయపడ్డారో, దేవుడు ఆ శిష్యులకు నేర్పించింది, ఈ భూమిలో ఉన్న సృష్టి అంతా నా స్వాధీనంలో ఉంది, నేను భయపెట్టిన దానిని నేను మార్గంగా చేసుకొని నడుస్తూ వస్తున్నాను అని అన్నారు దేవుడు. కాబట్టి ఆ దేవుడు నీ జీవితాల్లో భయపెట్టే సమస్తాన్ని తొలగించి నీకు మార్గంగా చేసి దేవుడు నీ జీవితాల్లో శాంతిని దయచేయునుగాక. ఆమేన్. నాతో పాటు కళ్ళు మూసుకోండి. తమ్ముడు, చెల్లెమ్మ, ఒక్కసారి మీరు ఆలోచించండి. You lack something in your life. You lack peace. You lack mental peace. You lack something in your life where you have that dissatisfaction. నీ జీవితంలో ఒక అసంతృప్తి ఉంది తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ. నీ జీవితంలో ఒక కొరత ఉంది. నీ వైవాహిక జీవితంలో ఆనందం అనే కొరత, నీ కుటుంబంలో బ్రదర్ సమాధానం లేదని మీరు బాధపడుతున్నారేమో అంకుల్, ఆంటీ. తమ్ముడు, నీ జీవితంలో ఆ సమాధానం లేదన్నయ్య. ఏది చేస్తున్నా, ఏది ఆలోచిస్తున్నా ఆ సమాధానం లేదని అనుకున్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు మనుషుల్ని నమ్ముతూ ఈరోజు వరకు వచ్చావు. ఒక తల్లి యెహోవాను ఆశ్రయించి కొరతని సమృద్ధిగా మార్చింది. ఒక ప్రధాని, చదువులు ఉన్నాయి, పలుకుబడి ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, స్థాయి ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయనకు కూడా దేవుడే కావాలి. ఈరోజు నీ దగ్గర ఏ అవసరత, నీ దగ్గర అన్నీ ఉండొచ్చు, కానీ దేవుడు లేడేమో. ప్రధాని దేవుడి దగ్గరికి రాగా స్వస్థతతో పాటు కుటుంబం రక్షింపబడింది. ఈరోజు ఎవరైతే ఆ డబ్బు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నాకేంటిదిలే అనే ఆలోచనలో మీరు జీవిస్తుంటే, యు నీడ్ గాడ్. యు నీడ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితాల్లో దేవుడు లేకుండా మనం బ్రతకలేం. ఆయన ఇచ్చిన కృప, ఆయన చూపెట్టిన కృప ఆయన కుమ్మరించారు. అందరు చేతులు వదిలి ఆయన చెయ్యి పట్టించుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టించారు. వి నీడ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. ఆ దేవుడి దగ్గరికి రాగా, ఆ దేవుడి మాటని నమ్మి ఆయన ఇంటికి వెళ్ళగా స్వస్థత కలిగింది, కుటుంబం మారింది. ఆయన చెప్పినట్టు చేయగా కొరత సమృద్ధిగా మారింది. లోకపు మాటలు, లోకపు విషయాలలో కేంద్రితం కాకుండా ఎప్పుడైతే దేవుడు మాటకి వినడానికి చెవి యొగ్గి ఉన్నాడో,
ఆ దొంగ పరదేశిలో స్థానం సంపాదించుకున్నాడు. ఈరోజు ఎవరైనా ఆ విధంగా ఉన్నారా? బ్రదర్, ఇన్ని రోజులు మనుషుల మాటలు విని మా వైవాహిక జీవితాన్ని నడిపించాను. ఇన్ని రోజులు నా నోటికి అదుపు లేదు బ్రదర్. ఇష్టానుసారంగా మాట్లాడు, అవిశ్వాసమైన మాటలు, చెడు మాటలు, బూతు మాటలు, లేకపోతే నిరీక్షణ లేని మాటలు మాట్లాడి జీవించాను. కానీ దిస్ డే ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్. దిస్ డే ఐ వాంట్ టు డూ వాట్ గాడ్ టోల్డ్ మీ టు డూ. దేవుడు ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే వారు ఎవరైనా ఉంటే మీ జీవితాల్లో మీరున్న స్థలంలో లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ప్రభువా, చదువు ఉంది, డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, ఆస్తి ఉంది, అవన్నీ లెక్క చేయకుండా కపెర్నహూము నుంచి కానాకు వచ్చిన ప్రధాని ప్రభువా ఎక్కడ కూడా అవమానం చెందలేదు, ఎక్కడ కూడా సిగ్గుపడలేదు. తన కుమారుడు మరణం దగ్గరికి ఉన్నప్పుడు ఆయన వచ్చి అడగగా వాక్యాన్ని నమ్మి వెళ్ళాడు. వాక్యం ఆయన జీవితంలో ఫలించింది. ప్రభువా, ఏ బిడ్డలైతే ఈరోజు మీ వాక్యాన్ని నమ్మి మనుషులని ఆశ్రయించుట కంటే, మనుషులని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని నమ్మి నూతన సంవత్సరం ప్రారంభించబోతున్నారు, వారి జీవితాల్లో కుటుంబాలలో ఉన్న ప్రతి పరిస్థితి మారును గాక అని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. దేని స్వస్థత కొరకైతే వారు ప్రార్థిస్తున్నారో ఆ స్వస్థత వారి జీవితాల్లో అనుగ్రహింపబడును గాక అని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు సహాయపడండి ప్రభువా. కొరత ఉంది తండ్రి ఈ రోజుకి కూడా. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, కొరత ఉంది. వి ల్యాక్ సో మెనీ థింగ్స్. వి ల్యాక్ దట్ పీస్, వి ల్యాక్ దట్ ఇంటిమసీ ఇన్ అవర్ మ్యారేజ్ లైఫ్. ఆ ప్రేమ ఆప్యాయతలు మన కుటుంబంలో కొరత కలిగి ఉన్నాం. మన జీవితాల్లో ఆ శాంతి అనే కొరత మన జీవితాల్లో ఉంది, సమాధానం అనే కొరత ఉంది, ఆ ఇంటిమసీ, ఇంటిమేట్ రిలేషన్షిప్ ఒక వైవాహిక జీవితంలో కొరత ఉంది. బట్ గాడ్ ఈస్ టెలింగ్, ఈరోజు దేవుడు ఆయన చెప్పినట్టు చేయడానికి తీర్మానం తీసుకున్న బిడ్డల జీవితాల్లో ఈ సంవత్సరంలో ఎన్నడూ కూడా కొరత లేకుండా సమృద్ధి ఉండును గాక ప్రభువా. మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు సహాయపడండి, మీరు దీవించి ఆశీర్వదించి ప్రభువా మీ వాక్యాన్ని నమ్మి వెళ్ళే సంఘంగా ఉండును గాక ప్రభువా. ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశ్రయించే సంఘంగా ఉండును గాక అని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు దీవించి ఆశీర్వదించి స్వస్థత కావాల్సిన కుటుంబాలలో స్వస్థత ప్రభువా, మారు మనసు కావాల్సిన కుటుంబాలలో మారు మనసు తండ్రి. ఏ జీవితాలలో అయితే మిమ్మల్ని విశ్వసించాలో ఆ విశ్వాసము ప్రతి గృహంలో అనుగ్రహింపబడునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. సహాయపడి దీవించి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని నిండుగా మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.